ఏమన్నా డబ్బుల కోసం వచ్చావా నా దగ్గర? అదే కాదు నాకు అడ్డం కొట్టకు, నా పనులు జరగొట్టకు. నోట్లో మట్టి కొట్టను. నేను ఒక అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరు నాయన అమ్మాయి? మెరక వీధి కమలమ్మ గారని. అదే మెరక వీధి కమలమ్మ. ఆ పక్క పాపిడితో బుట్ట జాకెట్లు వేసుకొని ఉంటుంది. ఆ కమలమ్మ గారి అమ్మాయి గిరిజన ప్రేమించేశాను. అదే నన్ను అలా కేకేశా. ఏమైంది? ఏం చెప్పమంటావు బాబు? ఆ కమలమ్మ నేను ప్రేమించ. ఒక రోజున మేము షికారుకు వెళ్లి వస్తుంటే హోరున వర్షం మొదలైంది. మేమిద్దరం తలదాచుకోవడానికి ఒక గుడిసెలో దూరం. అదే సమయానికి చీకటి కూడా పడింది. బాబు బాబు, గిరిజ నీకు చెల్లెలవుతుంది నాయన. అయ్యో నాన్న, నా నోట్లో మట్టి కొట్టావా? నా ప్రేమంతా యాంటీ సెంటిమెంట్ అయిపోయింది. ఏం ఆయింట్మెంట్? ఆయిల్ పెయింట్. అబ్బా గొడవ చేయకరా, లెక్కలు తప్పుతాయి. నీకు శుభవార్త చెప్పు. కమలమ్మ కూతురు గిరిజ నాకు చెల్లెలు వరుస అవుతుందన్నావుగా, అని చేత వనజను ప్రేమించా. వనజ? వాళ్ళ అమ్మ పేరేమిట్రా? జానకమ్మ నాన్న, జానకమ్మ. నువ్వు చూసావా? చూశాను. కొంచెం ఎర్రగా లావుగా ఉంటుంది, కళ్ళు విశాలంగా ఉంటాయి. పెదిమలు లావుగా ఉంటాయా? ఉంటాయి. పై పెదిమ మీద పుట్టుమచ్చుందా? ఉంది. బిడ్డ నన్ను క్షమించు బాబు, నిన్ను అడ్డుకుంటున్నాను, నీ పని చెడగొడుతున్నాను, నీ ప్రేమలో మట్టి కొడుతున్నాను. ఎన్నిసార్లు కొడతావు నాన్న? జానకి నేను 7వ క్లాసులో క్లాస్మేట్స్. ఒక రోజున కృష్ణాలయం పక్కగా మేము వెళ్తుంటే తాడును చూసి పావునుకొని కెవ్వున కాకేసి నన్ను వాటేసుకుంది. మా ఇద్దరిలో ఒక కరెంటు షాక్. వనజ కూడా నీకు చెల్లెలే అవుతుంది. రామచంద్ర, మళ్ళీ యాంటీ సెంటిమెంటా? ఏం ఆయింట్మెంట్? నా ముఖానికి నల్ల పెయింట్. నీ కర్మ నాయన. స్వామి, ఇటువంటి పాపిష్టి తండ్రి కడుపున నన్నెందుకు పుట్టించావు స్వామి? బాధపడకు బాబు, బాధపడకు. బాధే. నీకు శుభవార్త. గిరిజ వనజ నాకు చెల్లెళ్ళు అవుతారన్నావుగా, అందుకని ఈసారి జలజను ప్రేమించా. నా దగ్గర అమ్మాయిల పేర్లు చెప్పే ముందు వాళ్ళ అమ్మల పేర్లు చెప్పరా? వాళ్ళ అమ్మ పేరు కల్పన రాయ్. వాళ్ళది ఈ ఊరు కాదు, అసలు నీకు తెలిసే అవకాశమే లేదు. వాళ్ళది కలకత్తా. కల్పన రాయ్? కలకత్తా కల్పన రాయ్ పసుపచ్చ రంగులో ఉంటుంది. ఇక్కడ కందిగిందంత పుట్టుమచ్చు ఉంటుంది. అయ్యో బాబాయ్ నాన్న, ఈ కల్పన రాయ్ నీకు తెలియదని చెప్పు నాన్న, తెలియదని చెప్పు నాన్న. లేదురా బిడ్డ. ఒకసారి భయంకరమైన తుఫాను వచ్చింది. కలకత్తా మేలు మన ఊరి పొలిమేరల్లో ఆగిపోయింది. మన ఊరి ప్రజలమంతా సహాయ కార్యక్రమాలు చేపట్టాం. కల్పన రాయ్ ఒక ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ లో కూర్చుని ఉంది. నేను క్యారియర్ తీసుకుని ఆమె దగ్గరికి వెళ్లేసరికి పెద్ద శబ్దం. ఆ భయంకర పిడుగు శబ్దానికి భయపడిపోయిన కల్పన రాయ్ నన్ను హత్తుకుపోయింది. అలా తుఫాను మా ఇద్దరిని ఏకం చేసింది. ఇంకా అమ్మాయి జలజ నీకేమవుతుందో చెప్పక్కర్లేదుగా. నాన్న, ఆంధ్రప్రదేశ్ దాటి వెస్ట్ బెంగాల్ అయినా నాకు వరుసైన పిల్ల దొరకటం లేదు. నేనేం చేయను? ఒక్క పని చెయ్యి. ఏంటది? అసలు ఆడపిల్లల్ని ప్రేమించడం మానే. అమ్మా, విన్నావా అమ్మా? నేనెవరిని ప్రేమించినా నాకు చెల్లెలు వరుస అవుతారని నాన్న తన ప్రేమకలు చెప్తున్నాడు. విచారించుకు నాయనా, నువ్వు ప్రేమించిన అమ్మాయిల్లో నీకు బాగా నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. ఎలా పెళ్లి చేసుకోను? వాళ్ళంతా నా చెల్లెళ్ళే. కంగారు పడకు, నువ్వు మీ నాన్నకు పుట్టలేదు. అమ్మా, అవును బాబు, మహాశివరాత్రి నాడు నదీ స్నానానికి వెళ్ళి వస్తుంటే నువ్వు కనపడ్డావు. నిన్నెవరో వదిలేసి వెళ్ళిపోయారు. నీ పక్కన చెంబు కూడా ఉంది, అందుకే నీకు చెంబులింగం అని పేరు పెట్టావు.